శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ద్వాదశ రాశులకి మాస ఫలితాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో, అలాగే నవంబర్ నెలలో ఏ ఏ గ్రహాలు ఏ సమయంలో మారుతున్నాయో, గ్రహాల మార్పును బట్టి ఏ రాశుల వాళ్ళకి ఏ ఏ విషయాలలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో, ఈ నెల మొత్తం కూడా నవంబర్లో 12 రాశుల వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా నవంబర్ నెలలో గ్రహాల సంచారంలో మార్పును మనం పరిశీలించినట్లయితే, మొట్టమొదటగా నవంబరు 2వ తేదీ నవగ్రహాలలో శుక్రుడి సంచారంలో మార్పు ఏర్పడుతోంది. నవంబర్ 2వ తేదీ నవగ్రహాల్లో శుక్రుడు తులారాశిలోకి మధ్యాహ్నం 1:15 ప్రవేశిస్తున్నాడు. ఇలా శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించటం వల్ల కొన్ని రాశులకి శుక్రుడు విశేషంగా ఈ నెల మొత్తం కూడా యోగించబోతున్నాడు. ఆ రాశులు ఏంటంటే, ఎప్పుడైనా సరే మన జన్మరాశిలో శుక్రుడి సంచారం ఉన్న, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 4, 5, 8, 9, 11 రాశుల్లో శుక్రుడి సంచారం ఉన్న ఆ సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ప్రధానంగా గోచార శుక్రుడి సంచారాన్ని బట్టి ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వాళ్ళకి శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. ఆ రాశులు ఏంటంటే తులారాశి, కన్యారాశి, కర్కాటక రాశి, మిథున రాశి, మీనరాశి, కుంభరాశి, వృశ్చిక రాశి. ఈ ప్రత్యేకమైన రాశులకి నవంబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ ఉదయం 11:21 వరకు శుక్రుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. ఈ శుక్ర బలం వల్ల తులారాశి, కన్యారాశి, కర్కాటక రాశి, మిథున రాశి, మీనరాశి, కుంభరాశి, వృశ్చిక రాశి ఈ రాశులకన్నిటికీ కూడా చాలా చక్కగా ధనపరమైనటువంటి ప్రయోజనాలు చేకూరతాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఎవరైనా అవకాశాల కోసం ప్రయత్నించినట్లయితే ఆ అవకాశాలన్నీ అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఎదుటి వాళ్ళని వాక్చాతుర్యంతో ఆకట్టుకోవటానికి కూడా ఈ రాశులన్నిటికీ శుక్రుడి బలం నవంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 1:15 నుంచి నవంబర్ 26వ తేదీ ఉదయం 11:21 వరకు చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత ఈ నెలలో జరుగుతున్నటువంటి ఇంకొక గ్రహం మార్పును మనం పరిశీలిస్తే, నవంబర్ 15వ తేదీ బుధుడు వృశ్చిక రాశిలోనే ఉన్నప్పటికీ సాయంకాలం 6:01 వక్రిస్తున్నాడు. ఏ గ్రహమైనా సరే వక్రించినప్పుడు, రెట్రాగ్రేట్ అయినప్పుడు ఆ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు డబల్ అవుతాయి, రెట్టింపు అవుతాయి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి నవంబర్ 15వ తేదీ బుధుడు సాయంకాలం 6:01 వృశ్చికంలోనే వక్రించటం వల్ల, అది కూడా నవంబర్ 28వ తేదీ వరకు వక్రించి ఉండటం వల్ల, ఈ వక్ర బుధుడు కొన్ని ప్రత్యేకమైన రాశులకు అద్భుతంగా యోగిస్తున్నాడు. వక్ర బుధుడు ఏ రాశులకు యోగిస్తాడంటే, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 2, 4, 6, 11 స్థానాల్లో బుధుడు ఉన్నప్పుడు ఆ బుధుడి సంచారం విశేషంగా యోగిస్తుంది. కాబట్టి ప్రధానంగా 12 రాశుల్లో తులారాశి వాళ్ళకి 2వ స్థానంలో, అలాగే సింహరాశి వాళ్ళకి 4వ స్థానంలో, మిథున రాశి వాళ్ళకి 6వ స్థానంలో, మకర రాశి వాళ్ళకి 11వ స్థానంలో బుధుడి సంచారం అనేది విశేషంగా యోగిస్తోంది. కాబట్టి ద్వాదశ రాశులలో బుధుడు వృశ్చికంలో వక్రించటం వల్ల నవంబర్ 15 నుంచి నవంబర్ 28 వరకు బుధుడు అద్భుతంగా యోగించేటటువంటి 4 రాశులు కూడా తులారాశి, సింహరాశి, మిథున రాశి, మకర రాశి. ఈ 4 రాశుల వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. బుధుడు విద్యాకారకుడు, ఉద్యోగకారకుడు, వ్యాపారకారకుడు. కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళకి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నవంబర్ 15 నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు, రెట్టింపు ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే నవంబర్ నెలలో ఇంకొక గ్రహ సంచార మార్పును మనం పరిశీలిస్తే, నవంబర్ 16వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 1:02 సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
సూర్యుడి వృశ్చిక సంక్రమణం జరుగుతోంది. జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 స్థానాలలో సూర్యుడు ఉన్నట్లయితే ఆ సూర్యుడి సంచారం విశేషంగా యోగిస్తుంది. కాబట్టి నవంబర్ 16వ తేదీ అర్ధరాత్రి 1:02 నుంచి సూర్యుడి సంచారంలో మార్పు వల్ల నెల చివరి వరకు సూర్యుడు అద్భుతంగా యోగించేటటువంటి రాశులు మకర రాశి, కన్యా రాశి, మిథున రాశి, కుంభరాశి. ఈ 4 రాశుల వాళ్ళకి సూర్యుడి బలం ఉంటుంది. సూర్యుడు ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా ఇస్తాడు, రాజకీయాల్లో పదవులు తొందరగా ఇస్తాడు, తండ్రి వైపు ఆస్తులు తొందరగా వచ్చేలా చేస్తాడు, వ్యవసాయ రంగంలో లాభాలు ఇస్తాడు, ఆరోగ్యపరమైన సమస్యలు పోగొడతాడు. ఈ ప్రయోజనాలన్నీ సూర్యుడి వల్ల పొందబోతున్నటువంటి 4 రాశులు మకర రాశి, కన్యా రాశి, మిథున రాశి, కుంభరాశి. కాబట్టి ప్రధానంగా నవంబర్ నెలలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే ముందుగా నవంబర్ 2వ తేదీ శుక్రుడి సంచారంలో మార్పు, ఆ తర్వాత నవంబర్ 15వ తేదీ బుధుడు వృశ్చికంలోనే వక్రించడము, ఆ తర్వాత నవంబర్ 16వ తేదీ సూర్యుడు సంచారంలో మార్పు జరిగి వృశ్చికంలోకి ప్రవేశించడం. దీనివల్ల 12 రాశుల్లో ఈ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి విషయాలలో ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే 12 రాశుల వాళ్ళకి ప్రత్యేకంగా నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి నవంబర్ నెలలో ప్రథమార్థం చాలా అద్భుతంగా ఉంది, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. విద్యారంగంలో తిరుగులేదు, ఉద్యోగ రంగంలో తిరుగులేదు, వ్యాపార రంగంలో తిరుగులేదు. ద్వితీయార్థంలో మాత్రం కొద్దిగా శారీరక శ్రమ ఉంటుంది. ఆ శ్రమను తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. ద్వితీయార్థంలో కొద్దిగా అకాల భోజనం ఉంటుంది. కాబట్టి వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మేషరాశి వాళ్ళు ద్వితీయార్థంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అంటే 15వ తేదీ తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని మేషరాశి వాళ్ళు ప్రయాణాలు చేయటం మంచిది. అలాగే ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. నవంబర్ 15వ తేదీ తర్వాత మేషరాశి వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. స్థానచలనం కనిపిస్తోంది. స్థానచలనం వల్ల ద్వితీయార్థంలో కూడా మేషరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలే ఉన్నాయి. అలాగే గృహ మార్పులు ఉన్నాయి. ఒక గృహం నుంచి ఇంకొక చోటికి వెళ్ళటానికి, వేరే గృహానికి వెళ్ళటానికి మేషరాశి వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అలాగే వ్యవహారాలన్నింటిలో కూడా కష్టంతో కూడిన విజయాలు ద్వితీయార్థంలో నవంబర్ 15 తర్వాత వస్తాయి. కానీ నవంబర్ 15 వరకు మాత్రం మేషరాశి వాళ్ళకి తిరుగులేదు. బ్రహ్మాండంగా ప్రతి పనిలో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. నెల ద్వితీయార్థంలో నవంబర్ 16 తర్వాత మాత్రం ప్రత్యేకంగా శ్రమ ఉంటుంది, పని ఒత్తిడి ఉంటుంది, కష్టంతో విజయాలు ఉంటాయి, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. అలాగే నవంబర్ నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 9, 16, 18, 25, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే నవంబర్ నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే తేదీలు 3, 7, 11, 13, 20, 23, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. నవంబర్ నెలలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం మేషరాశి వాళ్ళకు అద్భుత ఫలితాలు కలిగిస్తుంది. హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని రోజు వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా మేషరాశి వాళ్ళకి నవంబర్ నెల మొత్తం కూడా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి నవంబర్ నెలలో అన్నింటా మీదే పై చేయి అన్నట్లుగా ఉంటుంది. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా గడిచిపోతూ ఉంటుంది. కుటుంబ వ్యవహారాలన్నీ పూర్తిగా అనుకూలిస్తాయి. కుటుంబంలో విభేదాలు ఉండవు. కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబ జీవితం ఆనందదాయకం. మీ మాటకి కుటుంబంలో బాగా విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మిత్రులు కలుసుకుంటారు. పాత మిత్రులు కలుసుకొని మీకు బ్రహ్మాండంగా సహాయం చేసేటటువంటి సూచనలు నవంబర్ నెలలో కనిపిస్తున్నాయి. అలాగే ఇతరులను పరామర్శించడానికి వెళ్ళి వాళ్ళకు తోచిన సహాయం చేస్తూ ఉంటారు. శత్రువుల మీద విజయం పొందుతారు. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. మిత్రులుగా మారని శత్రువులను తరిమి కొట్టడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా అద్భుతంగా అనుకూలిస్తాయి. శత్రు భయం అనేది ఉండదు. అలాగే జీవిత భాగస్వామితో సరైన అవగాహన ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాల వల్ల చాలా కార్యక్రమాలు వృషభ రాశి వాళ్ళు నవంబర్లో దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఒక్కొక్కసారి మాత్రం కోపం వల్ల ఆలోచనారహితంగా మాట్లాడి
విరోధం కొని తెచ్చుకున్నప్పటికీ మళ్ళీ శాంతపరుచుకొని మిమ్మల్ని మీరు వాళ్ళతో స్నేహాలు పెంపొందింపజేసుకోగలుగుతారు. సోదరుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ పరిష్కరింపజేసుకుంటారు. మాసాంతంలో మాత్రం డబ్బు పరంగా ఖర్చు ఉంటుంది. నవంబర్ నెల చివరిలో మాత్రం డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు వృషభ రాశి వాళ్ళు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. అలాగే వృషభ రాశి వాళ్ళకి నవంబర్ నెలలో బాగా కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 3, 7, 11, 18, 20, 28, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే నవంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, వ్యతిరేక తేదీలు 5, 9, 13, 16, 23, 25. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృషభ రాశి వాళ్ళకి అన్ని రకాలుగా అదృష్టం బాగా కలిసి రావాలంటే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ లేదా రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా నవంబర్ నెల మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే నవంబర్ నెలలో కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్నింట్లో అనుకూల ఫలితాలు ఉంటాయి, కొన్నింట్లో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అలాగే అపజయం వచ్చినప్పటికీ మళ్ళీ తొందరలోనే గోడకొత్తిన బంతిలాగా విజయాన్ని కూడా అందిపుచ్చుకోగలుగుతారు. అపజయం వచ్చినప్పుడు దిగులు పడాల్సిన పని లేదు. కొన్ని పనులు ఆగిపోయినప్పటికీ మళ్ళీ మాసాంతంలో ఆ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు నిర్వహించేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయాలి. మిత్రులతో చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ అవన్నీ కూడా మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. భార్యాభర్తల మధ్య టీ కప్పులో తుఫాన్లాగా చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవన్నీ కూడా సమసిపోతాయి. మళ్ళీ దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సంతానం వల్ల వచ్చే చికాకుల నుంచి కూడా బయటపడగలుగుతారు. బంధుమిత్రులతో ఏర్పడేటటువంటి విరోధాలన్నీ కూడా సమసిపోతాయి. బంధుమిత్రులతో ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇతరులకు హామీలు ఇచ్చే విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ప్రయాణాల యందు కొద్దిపాటి జాగ్రత్త అవసరం. వెల్లుల్లిపై దగ్గరుంచుకొని ప్రయాణం చేయండి. అలాగే మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల కొన్ని చికాకులు సమస్యలు వస్తాయి. కాబట్టి మీ కింద పనిచేసే వ్యక్తులను ఓ కంట కనిపెట్టి ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవసరానికి మాత్రం ధనం సమకూరుతుంది. వృత్తిలో మాత్రం కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మొత్తం మీద పరిశీలిస్తే నవంబర్ నెలలో మిథున రాశి వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ అవన్నీ కూడా చాలా సులభంగా సమసిపోయి అనుకూల ఫలితాలనే అందిపుచ్చుకోగలుగుతారు. మిథున రాశి వాళ్ళకి నవంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 5, 9, 13, 20, 23, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. మిథున రాశి వాళ్ళకి నవంబర్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 7, 11, 16, 18, 25, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం కానీ వినటం కానీ చేయటం ద్వారా మిథున రాశి వాళ్ళకి నవంబర్ నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ నెలలో గ్రహాలన్నీ పూర్తిగా అనుకూల సంచారం చేయటం వల్ల చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో పూర్తిగా అనుకూలత ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఉత్సాహంగా ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. యశోభూషణ ప్రాప్తి యోగం ఉంది, అంటే కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మనసుకు ఉల్లాసం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. ఇతరులకు సలహాలు ఇచ్చేటటువంటి స్థితిలో కూడా ఉంటారు. కొన్నిట్లో మధ్యవర్తిత్వం చేసి కూడా సమస్యలు తొలగింపజేసి మధ్యవర్తిత్వం వల్ల లాభాలు పొందే యోగం కూడా ఉంది. ఉద్యోగులకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి. మీరు తలపెట్టిన వ్యవహారాలన్నీ చాలా చక్కగా కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాలన్నీ విశేషమైన లాభాన్ని కలిగింపజేస్తాయి. దైవ దర్శనాలు ఉంటాయి. పుణ్యనది స్నానాలు చేస్తారు. ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము ఉంటాయి. జీవిత భాగస్వామితో సరైన అవగాహన ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల వల్ల స్వల్పంగా ఇబ్బందులు వచ్చినప్పటికీ అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ నెలలో పట్టిందల్లా బంగారంలో ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 7, 11, 16, 23, 25 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 3, 9, 13,
18, 20, 28, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రతిరోజు కూడా అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించండి లేదా శ్రవణం చేయండి. లక్ష్మీదేవికి సంబంధించినటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ. రోజు 21 సార్లు కర్కాటక రాశి పురుషులు, కర్కాటక రాశి స్త్రీలైతే ఓం శ్రీం శ్రీ నమః అనే మంత్రాన్ని చదువుకోండి. ఇంకా పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే నవంబర్ నెలలో గత కొంతకాలంగా పడుతున్నటువంటి బాధలన్నిటికీ కూడా ఉపశమనం కలుగుతుంది, ఊరట లభిస్తుంది. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి రాణింపు సింహరాశి వాళ్ళకి నవంబర్ నెలలో ఉంటుంది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు, అవసరానికి ధనం సమకూరుతుంది, ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది, మనస్సుకు ప్రశాంతత ఏర్పడుతుంది, మానసిక అశాంతి తొలగిపోతుంది, బంధుమిత్రుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లాభాన్ని కలిగింపజేస్తాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు లేదా శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన ఉంటుంది. అలాగే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన వస్తువులు కొనుగోలు చేయటం ద్వారా ప్రయోజనాలు పొందుతారు. వ్యవహారాలన్నింటిలో విశేషమైన జయం చేకూరుతుంది. ప్రయాణాల యందు సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాల పరంగా మంచి లాభం ఏర్పడుతుంది. స్త్రీ మూలక ధనలాభం ఉంటుంది. సింహరాశి పురుషులకైనా స్త్రీలకైనా ఇతర స్త్రీల వల్ల మంచి లాభం కలిగే సూచనలు ఉన్నాయి. శుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకి నవంబర్ నెలలో ఇంతకు ముందు కంటే చాలా ఉపశమనం కలిగి అన్ని వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే సింహరాశి వాళ్ళకి నవంబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు 1, 7, 9, 13, 18, 25, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 5, 11, 16, 20, 23, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. సింహరాశి వాళ్ళకి ఇంకా అద్భుతంగా నవంబర్ నెలలో కలిసి రావాలంటే ప్రతిరోజు కూడా వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. ప్రతిరోజు ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ 2 నామాలు వీలైనన్ని సార్లు స్మరించుకోండి. నవంబర్ నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే నవంబర్ నెలలో ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి జన్మరాశిలో రవి శుక్రుల సంచారం వల్ల కొద్దిగా ఉద్రేకం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి చిన్న విషయానికే గొడవలు వచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని కొంచెం తగ్గించుకోవాలి. కోపాన్ని ఎంత తగ్గించుకుంటే కన్యారాశి వాళ్ళకి నవంబర్ నెలలో అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకునేటటువంటి సూచనలు ఉన్నాయి. కోపం తగ్గించుకుంటే మిమ్మల్ని బ్రహ్మాండంగా మెచ్చుకుంటారు. పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. గౌరవ మర్యాదలు సంఘంలో పెరుగుతాయి. శారీరకంగా మాత్రం కొద్దిపాటి అనారోగ్యాలున్నా వాటన్నిటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అకాల భోజనాన్ని విడిచిపెట్టండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. మాసాంతం వచ్చేసరికి కన్యారాశి వాళ్ళకి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. నవంబర్ నెల చివరికి వచ్చేసరికి విద్యారంగంలో తిరుగుండదు. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. విశేషమైనటువంటి ధనలాభాన్ని మాసాంతంలో పొందే యోగము కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తోంది. కన్యారాశి వాళ్ళకి నవంబర్ నెల మొత్తం యోగించాలంటే ప్రత్యేకంగా కొన్ని రోజులలో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ఆ రోజులు ఏంటంటే 1, 3, 9, 11, 16, 20, 28, 30 ఈ తేదీలు ఈ నెలలో బాగా కలిసి వస్తాయి. కన్యారాశి వాళ్ళకి నవంబర్ నెలలో కలిసి రాని తేదీలు పరిశీలిస్తే 5, 7, 13, 18, 23, 25 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. కన్యారాశి వాళ్ళకి నవంబర్ నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ప్రతిరోజు ఓం గూం హేరంబాయ నమః అనే హేరంబ గణపతి మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కోపాన్ని ఒక్కదాన్ని అదుపులో ఉంచుకుంటే మాత్రం నవంబర్ నెలలో కన్యారాశి వాళ్ళు తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి నవంబర్ నెలలో ధనం ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. ధనం ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రతి వ్యవహారంలో కూడా కొద్దిగా ఆలస్యంగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతూ ఉంటారు. కాబట్టి సహనంతో
పనులు పూర్తి కావటానికి ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి చిక్కులన్నీ తొలగింపజేసుకుంటారు. అవసరానికి మిత్రులు సహాయం చేస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ధనం ఖర్చు అయినప్పటికీ సకాలంలో మాత్రం ధనం చేతికి అందుతూ ఉంటుంది. కాబట్టి ఆదాయ మార్గాలకు మాత్రం తులారాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపాయ దగ్గరుంచుకోవటం మంచిది. బాగా అభివృద్ధి సాధించటం వల్ల బంధుమిత్రులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బంధువుల్లో మిత్రుల్లో దిష్టి పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎడంకాలికి నల్లదారం కట్టుకుని ఏ పని మీదైనా బయటకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే నవంబర్ నెలలో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీ కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు చూసి ఎదుటి వాళ్ళు ఈర్ష్యపడుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళనే మాటలకు మీరు కొంత బాధపడేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. మాసాంతంకి వచ్చేసరికి నవంబర్ చివరిలోకి వచ్చేసరికి చాలా వరకు మీకు ఊరట కలుగుతుంది. దిష్టి పెట్టినటువంటి శత్రువులే మీకు మిత్రులుగా మారిపోతారు. దిష్టి పెట్టినటువంటి బంధువులే మీకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆర్థికంగా కూడా బాగా పుంజుకుంటారు. జీవన సౌఖ్యం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు మాసాంతంలో దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. మొత్తం మీద తులారాశి వాళ్ళకి నవంబర్ నెలలో చాలా బాగుంటుంది. కానీ ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీ స్థాయి ఎదుటి వాళ్ళకి పూర్తిగా తెలియజేయకుండా, దిష్టి తగలకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. తులారాశి వాళ్ళకి నవంబర్ నెలలో బాగా కలిసి వచ్చేటటువంటి తేదీలు, అనుకూల తేదీలు 3, 5, 11, 13, 18, 23, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రానటువంటి తేదీలు 1, 7, 9, 16, 20, 25, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. తులారాశి వాళ్ళు ప్రధానంగా దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని కానీ, శివ పంచాక్షరి స్తోత్రాన్ని కానీ ఈరోజు చదువుకోవటం కానీ వినటం కానీ చేయండి. పరమశివుడికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకుంటే తులారాశి వాళ్ళకి నవంబర్ నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి నవంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి నవంబర్ నెలలో ప్రథమార్థంలో బాగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రథమార్థంలో ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బులు వరదలాగా ప్రవహిస్తూ ఉంటాయి. బ్రహ్మాండంగా ధన ఆదాయం ఉంటుంది. ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా బాగుంటుంది. అయితే ద్వితీయార్థంలో మాత్రం ధనానికి సంబంధించినటువంటి ఒరవడిలో కొంత తక్కువదల ఉంటుంది. కానీ ధనానికి లోటు ఉండదు. అవసరానికి ధనం సమకూరుతుంది. కానీ ఆ ధనం ఒరవడి అనేటటువంటిది కొద్దిగా ద్వితీయార్థంలో తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ధన వ్యయం కనిపిస్తుంది. కాబట్టి నవంబర్ 15 తర్వాత డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టుకోవటం మంచిది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా ఇతరులతో చిన్న విషయాలకే మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా కొన్ని వ్యవహారాల్లో చూసి చూడనట్లు వెళ్ళిపోతే మాత్రం నవంబర్ నెలలో అన్ని అనుకూల ఫలితాలే ఉంటాయి. అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి లావాదేవీల వల్ల మంచి లాభం చేకూరుతుంది. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న చికాకులు వచ్చినప్పటికీ అవన్నీ టీ కప్పులో తుఫాన్లాగా తొలగిపోతాయి. మళ్ళీ జీవిత భాగస్వామితో అన్యోన్య వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయంలో కూడా మీకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. మీకు నష్టం వచ్చేవేవీ లేవు. ప్రతి వ్యవహారంలోనూ లాభమే కనిపిస్తుంది. కేవలం మాట పట్టింపులనేవి మీరు వెళ్లకుండా ఉన్నట్లయితే, కొన్ని విషయాల్లో చూసి చూడనట్లుగా వెళ్ళిపోయినట్లయితే, ఎవరు ఏమంటున్నా సరే మీకు సంబంధం లేనట్లుగా ముందడుగు వేస్తూ ఉన్నట్లయితే మాత్రం నవంబర్ నెలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి నవంబర్ నెల మొత్తం కూడా అద్భుతంగా కలిసి రావాలంటే కొన్ని ముఖ్యమైన తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కలిసి వచ్చే తేదీలు ఏంటంటే 5, 7, 13, 16, 20, 25 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు నవంబర్ నెలలో 3, 9, 11, 18, 23, 28, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళు దుర్గా కవచాన్ని వినండి.
నవంబర్ నెలలో దుర్గా కవచం ఎంత వింటే అంత అద్భుత ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. వీలైతే నవంబర్ నెలలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటూ ఉండండి. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు నవంబర్ నెలలో అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళకి నవంబర్ నెలలో ప్రథమార్థంలో చాలా అద్భుతంగా ఉంది. అన్ని విధాలుగా యోగిస్తుంది. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ద్వితీయార్థంలో కూడా బాగున్నప్పటికీ ఖర్చు ఉంటుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు నవంబర్లో ద్వితీయార్థంలో డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. దుబారా ఖర్చులు చేస్తారు. ఆ దుబారా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు నవంబర్ నెలలో బాగా వచ్చే యోగం ధనుసు రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా పర్వాలేదు, ఇంతకుముందు కంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మిమ్మల్ని అవమానించిన వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకొని మీకు క్షమాపణలు చెప్పే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సోదరులతో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అయితే వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయటం మంచిది. ప్రతి విషయంలో కూడా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆచితూచి మాట్లాడే ప్రయత్నం చేయాలి. తొందరపాటుతో మాట్లాడకూడదు. తొందరపాటుతో మాట్లాడితేనే ఏవైనా చికాకులు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే మాత్రం ధనుసు రాశి వాళ్ళకి నవంబర్ నెలలో తిరుగుండదు. బ్రహ్మాండమైనటువంటి ధనలాభం, వృత్తిపరంగా అభివృద్ధి కనిపిస్తున్నాయి. ద్వితీయార్థంలో మాత్రమే డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండటం, మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం చేస్తే తిరుగులేని విధంగా నవంబర్ నెలలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ధనుసు రాశి వాళ్ళకి నవంబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు 1, 7, 9, 16, 18, 23, 28 ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి. నవంబర్లో కలిసి రానటువంటి తేదీలు ధనుసు రాశి వాళ్ళకు 3, 5, 11, 13, 20, 25, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళు అదృష్టం బాగా కలిసి రావాలంటే ప్రతిరోజు కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ 2 నామాలు ప్రతిరోజు వీలైనన్ని సార్లు చదువుకుంటే ధనుసు రాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. అందరితో అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందరికీ తలలో నాలుకలాగా మెలుగుతారు. చాలా వరకు గ్రహాల యోగ సంచారం వల్ల అందరూ మిమ్మల్ని అభిమానిస్తూ ఉంటారు. అలాగే మకర రాశి వాళ్ళకి అన్ని పనులు కూడా వాయిదా లేకుండా నవంబర్ నెలలో దిగ్విజయంగా వెంటనే పూర్తయిపోతూ ఉంటాయి. సోదర వర్గం వారితో కూడా అనుకూలత ఉంటుంది. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. భూ సంబంధమైన వ్యవహారాల్లో లాభాలు వస్తాయి. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొన్నా అమ్మినా విశేషమైనటువంటి లాభాలు చేకూరుతాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన తలపెట్టిన పనులన్నీ మకర రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అద్భుతమైన కార్యసిద్ధి, సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు, సభలు సమావేశాల్లో పాల్గొంటారు. అనర్గళంగా మాట్లాడి బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. రాజకీయ పరంగా కూడా మంచి అభివృద్ధి ఉంది. సమాజంలో ఉన్నత స్థాయిలో గుర్తింపు పొందే యోగం మకర రాశి వాళ్ళకి నవంబర్ నెలలో కనిపిస్తోంది. ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. ఎప్పుడూ కూడా చేతిలో ధనం ఆడుతూ ఉంటుంది. ధనానికి లోటు అనేది ఉండదు. మాసాంతం వచ్చేసరికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. విశేషమైన ధనలాభం, పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మకర రాశి వాళ్ళు ఏ పని చేస్తున్నా సరే దిష్టి తగలకుండా ఎడంకాలికి నల్లదారం కట్టుకొని పని మీద వెళ్ళండి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని వెళ్ళండి. అప్పుడు దిష్టి దోషం లేకుండా అనుకూల ఫలితాలు ఇంకా పెంపొందింపజేసుకోవచ్చు. మకర రాశి వాళ్ళకి నవంబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు 3, 9, 11, 18, 20, 25, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రాని తేదీలు 1, 5, 7, 13, 16, 23, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే మకర రాశి వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలు కలగాలంటే సుబ్రహ్మణ్య అష్టకాన్ని ప్రతిరోజు చదవండి. ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని ప్రతిరోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి. తిరుగులేని విధంగా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు.
ఈ నెలలో వీలైనప్పుడు సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకుంటే ఇంకా పరమాద్భుతమైనటువంటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే నవంబర్ నెలలో ప్రథమార్థంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఏ పని చేసినా సరే ఏకాగ్రతతో పనిచేసి ఆ పనిలో విజయాలు సాధించగలుగుతారు. పనుల్లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయే విధంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలుగుతారు. సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగింపజేసుకొని సోదరుల యొక్క సహాయ సహకారాలు పొందగలుగుతారు. అయితే ప్రమాదాలు అనేటటువంటివి ప్రయాణాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకుని, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని ప్రయాణాలు చేయటం కుంభరాశి వాళ్ళకు అవసరం. అలాగే పాత సామాన్లన్నీ అమ్మేసి కొత్త వస్తువులు కొనుక్కునే యోగం కూడా కుంభరాశి వాళ్ళకి నవంబర్ నెలలో ఉంది. అలాగే గృహ మార్పులు ఉన్నాయి. ఇప్పుడు ఉంటున్నటువంటి గృహం కంటే అద్భుతమైనటువంటి గృహానికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. స్థాన మార్పులు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఇంకా అద్భుతంగా ఉంది. ద్వితీయార్థంలో నవంబర్ 15 తర్వాత తలపెట్టిన పనుల్లో ఏమాత్రం ఆలస్యం లేకుండా అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకుంటారు. విద్యారంగంలో వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం ద్వితీయార్థంలో లభిస్తుంది. వ్యాపారంలో జనాకర్షణ పెరిగి ఉన్నదానికంటే ఎక్కువగా వ్యాపార రంగంలో ద్వితీయార్థంలో మంచి లాభాలు పొందగలుగుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ద్వితీయార్థంలో పొందే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. పుణ్యనది స్నానాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం ద్వారా దైవ బలాన్ని పెంపొందింపజేసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలు, దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఏ పని అనుకున్నా సరే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో చాలా సులభంగా ఆ పనిని పూర్తి చేసుకోగలుగుతారు. తలపెట్టిన వ్యవహారాలన్నింటిలో కూడా అనుకూలతే ఉంది. వ్యతిరేక ఫలితాలు ఏవీ లేవు. నవంబర్ నెలలో ప్రథమార్థంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మాత్రం పట్టిందల్లా బంగారం అన్నట్లుగా అద్భుతమైనటువంటి పురోభివృద్ధిని సాధిస్తూ అనుకూల ఫలితాలు కుంభరాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. కుంభరాశి వాళ్ళకి నవంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 5, 11, 13, 20, 23, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే కుంభరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 7, 9, 16, 18, 25, 30 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కుంభరాశి వాళ్ళకి నవంబర్ నెల మొత్తం ఇంకా అద్భుతంగా కలిసి రావాలంటే ప్రతిరోజు కూడా శివపంచాక్షరి స్తోత్రాన్ని చదువుకోండి లేదా వినండి. ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు చదివితే నవంబర్ నెలలో కుంభరాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి నవంబర్ నెలలో ప్రథమార్థంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అవన్నీ కూడా తొలగిపోతాయి. అంతిమంగా ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకుంటారు. ఇంతకు ముందున్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఎవరితో మాట్లాడినా సరే ప్రజలందరూ కూడా ఆకర్షించబడుతూ ఉంటారు. శత్రువులను సైతం చాకచక్యంగా మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులతో ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగిపోతాయి. సోదరులతో సానుకూల వాతావరణం పెరుగుతుంది. మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకుముందు ఏలినాటి శని దోషం వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రస్తుతం గురువు అతిచారం వల్ల అన్ని రకాలుగా ఆ ఇబ్బందులు తొలగిపోయి చికాకులు, ఆందోళనలు అన్నీ తొలగిపోయి మనసుకు స్థిమితం ఏర్పడుతుంది. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. స్త్రీ మూలక లాభం కూడా కలుగుతుంది. మీనరాశి పురుషులకు కానీ మీనరాశి స్త్రీలకు కానీ ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఇంకా అద్భుతంగా ఉంటుంది. తలపెట్టిన పనుల్లో ఏమాత్రం ఆటంకం లేకుండా సులభంగా ఆ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు. ధనాన్ని ఎక్కువగా బ్యాంకులో దాచిపెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న పట్టింపులన్నీ కూడా తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో అనుకూలత పెరుగుతుంది. తలపెట్టిన ప్రతి పనిలో కూడా వ్యతిరేకతలు ఏవీ లేకుండా అనుకూల ఫలితాలు పొందుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కాబట్టి మీనరాశి వాళ్ళకి నవంబర్ నెలలో ప్రథమార్థంలో కొద్దిగా పనులు ఆలస్యమైనప్పటికీ ద్వితీయార్థానికి వచ్చేసరికి బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏమాత్రం ఆలస్యం లేకుండా
ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో అన్నింటా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ప్రథమార్థంలో కొద్దిగా ఆలస్యమైనటువంటి పనులు కూడా ద్వితీయార్థంలో ఏమాత్రం ఆలస్యం లేకుండా దిగ్విజయంగా వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. మీనరాశి వాళ్ళకి నవంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 7, 13, 16, 23, 25, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే కలిసి రాని తేదీలు ప్రతికూల తేదీలు 1, 5, 9, 11, 18, 20, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మీనరాశి వాళ్ళకి నవంబర్ నెలలో ప్రథమార్థంలో కూడా పనులు తొందరగా పూర్తి కావాలంటే, ఇంకా అద్భుతంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకం వినండి, దశరథ శని స్తోత్రం వినండి, ఓం సాం శరవణ భవ, ఓం శం శనైశ్చరాయ నమః ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు చొప్పున చదువుకోండి. ఈ విధి విధానాలు పాటిస్తే ఇంకా అద్భుతమైనటువంటి అనుకూల ఫలితాలు నవంబర్ నెలలో అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి నవంబర్ నెలలో గ్రహాల సంచారం బట్టి యోగించేటటువంటి ఫలితాలు. అలాగే నవంబర్ నెలలో ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో కలిగేటటువంటి ఫలితాలు. ఎప్పటికప్పుడు మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.